ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 TMC అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 TMC చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 మాత్రమే. ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. SLBC, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 TMC అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 TMC, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 TMC, కంటెంప్లేటెడ్కి 206 TMC. అంటే 731 TMC వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత TRS ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 TMC అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోదలుచుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 TMC అడగాల్సిందే. మీరు పోయి 299 TMC అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 TMC అడిగి స్పీకర్ సార్ మీరు పోయి 299 TMC అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే ఇది అందరికీ జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat tribunal gave its report in 1973 and further report in 1976. ఈ బచావత్ అవార్డ్ ప్రకారము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka and 811 TMC to erstwhile Andhra Pradesh en block. స్పీకర్ సార్, గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 811 TMC is allocated en block. It is there in the Bachawat award. It is not a project specific allocation. 811 TMC en block ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ హావ్ క్లెయిమ్డ్ 68 to 70% ఆఫ్ దిస్ 811 TMC, మన హక్కుగా ఈ 811 TMCలో 68 to 70% క్లెయిమ్ చేసే బదులు వీళ్ళు TRS ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ, డ్యామేజ్ చేస్తూ, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 TMC. ఓకే, నెక్స్ట్. Okay. Now this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act, and the act defined the boundaries of 2 states, determined assets and liabilities, etc., etc. Part 9 of the act deals with management and development of water resources. Section 84 lo Apex Council undi. Apex Council comprises of Union Minister for Jal Shakti as chairman and Chief Minister of both states as members. That is the apex body to take all decisions regarding river water in both the states. Then Section 85 for river management boards comprising members from both the central and state governments. Section 87
for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the River Management Board. 12th schedule mentions about the control of power plants based on geographical locations. Just ఇది ఫర్దర్గా ఉపయోగిస్తాను, జస్ట్ పుట్ ఆన్ రికార్డ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇప్పుడు రైట్ నౌ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇస్ అండర్ వే. దీనిలో కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాస్ A and B ఇన్ ది ఎగ్జిస్టింగ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్డ్ అబౌవ్, ఏది సెక్షన్ 89 ఆఫ్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్, ఆన్గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్. అంటే మరి శాసనసభ్యులు అందరికీ మనం చేసిందంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేకనో మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ సెస్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్, ఆన్గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బోత్ ది స్టేట్స్. మనం ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు, అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. అదేవిధంగా this is the additional terms of reference. Shall distribute / allocate the Krishna river waters between the states of Telangana and present state of Andhra Pradesh from the undivided share of erstwhile AP. So for that I'm just looking at point 1. 811 TMC N block allocation made by KWDT1 to the erstwhile state of AP and any other allocations made by KWDT2 to the erstwhile state of. ఇందులో పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 TMC ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే మీకు మనవి చేస్తాను.